మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి నాతో ఫాలో కావాలి. మీరు నేను చదువుతున్నప్పుడు ఈ పునరుత్థానము యొక్క సన్నివేశము లేకపోతే పునరుత్థానం యొక్క మెసేజ్ దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క లేఖన భాగాల్లో ఉన్న సత్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి ఈ విధంగా చెప్తుంది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రములు. ఇది నా మరొకసారి మేము ధ్యానం చేస్తుండగా ప్రతి ఒక్క హృదయాన్ని ఉద్దేశించి మీరు మాట్లాడండి. మీరే మయం పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ రిజరక్షన్ సండే పునరుత్థాన దినాన్ని గురించి మనము ధ్యానం చేయడానికి వచ్చాము. ఈ పునరుత్థానాన్ని దయచేసి మీరు ఆలోచించండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. మనకు క్రిస్మస్ ఉన్నది, యేసుక్రీస్తు యొక్క జీవన విధానాన్ని తెలిపే చరిత్ర ఉన్నది. ఆయన మొన్నటి దినమున సమాధి చేయబడ్డాడు. పాపుల వల్ల హింసింపబడి సమాధి చేయబడినట్టుగా మనం చూస్తాము. ఆ విధంగానే సమాధిలో ఉంటే క్రైస్తవ్యం అనేది లేదు, సంఘం అనేది స్థాపించబడి ఉండేది కాదు. సంఘ స్థాపనకు, క్రైస్తవ జీవితానికి మూలము, మన విశ్వాసానికి మూలము యేసుక్రీస్తు జననము, మరణము అవి ఉన్నాయి. కానీ వాటికంటే అతి ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. ఈ లోకంలో చాలామంది గొప్ప వాళ్ళైన వారు మరణించారు, ఆ విధంగానే సైలెంట్గా ఉండిపోయారు. కానీ యేసుక్రీస్తు మరణం అనేది మానవాళికి రక్షణ తీసుకొచ్చింది. అదేవిధంగా దయచేసి ఆలోచించండి, ఆయన యొక్క పునరుత్థానం అనేది మనందరికీ రక్షణ, విశ్వాసము ప్రభువులో దొరికింది. దయచేసి ఈ యొక్క పునరుత్థానం గురించి ఈ విధంగా చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా దీన్ని డిస్ప్రూవ్ చేయడానికి, ఇది తప్పు, అది అసలు జరగనే లేదు, ఇది తప్పు అని నిరూపించడానికి ఎంతోమంది సాహసం చేశారు. ఎన్నో రకాల థియరీస్తో వచ్చారు. ఎంతోమంది కూడా ఈ విషయాలను ప్రజలకు వక్కాని చెప్పాలని ప్రయత్నం చేశారు. ఎన్నో థియరీస్ ఉన్నాయి, కానీ వాటిలో ఎక్కువ పాపులర్ అయిన థియరీస్ కొన్ని ఉన్నాయి, సిద్ధాంతాలు అంటారు. ఈ పాపులర్ అయిన థియరీస్ లేకపోతే సిద్ధాంతాలు ఒక 4గా నేను గుర్తించి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేవలేదు అని నిరూపించడానికి తయారు చేసిన సిద్ధాంతాలు ఇవి. ఆయన మరణంలో నుంచి లేచాడని లేఖనాలు చెప్తున్నాయి, మనం నమ్ముతున్నాము, మన విశ్వాసమే దానికి రుజువు. కానీ కొంతమంది అది తప్పు, అది జరగలేదు, అది వాస్తవం కాదు అని ఎంతోమందిని తప్పు మార్గంలో నడిపించిన తప్పుడు బోధకులు ఉన్నారు. ఈ థియరీస్లో ముఖ్యంగా 4 థియరీస్ లేకపోతే 4 సిద్ధాంతాలు మీ ముందు పెడతాను. ఒకటేంటంటే రాంగ్ టూంబ్ థియరీ అంటారు. రాసుకునే వాళ్ళు రాసుకునండి. రాంగ్ టూంబ్ థియరీ అంటే యేసుక్రీస్తు ఆయన ఏ సమాధిలోనైతే పెట్టారో మరుసటి దినాన మగ్దలేని మరియ కావచ్చు, అక్కడ ఉన్న స్త్రీలు కావచ్చు, పేతురు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా నిజమైన సమాధి దగ్గరకు వెళ్లకుండా వేరే సమాధి కాడికి వెళ్ళిరు. ఆ సమాధి ఖాళీగా ఉన్నందువల్ల యేసుక్రీస్తు పునరుత్థానుడు అయినాడని ప్రజలందరికీ చెప్పడం ప్రారంభించారు. బైబిల్లో చూస్తే ఏ సమాధిలోనైతే వీళ్ళు సమాధి చేశారో ఆ సమాధి ఎక్కడుందో వీళ్ళకి తెలుసు. ఒకవేళ అందరూ రాంగ్గా ఆలోచించిన సమాధి ఓనర్ అరిమత్తయి యోసేపు, ఆ యోసేపు మాత్రం రాంగ్ వేరే సమాధి కాడికి వెళ్ళాడు కదా. ఆయనకు తెలుసు ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో అనేది. కనుక
ఈ సిద్ధాంతము తప్పు అనేది మనము చూడొచ్చు. రెండవ సిద్ధాంతం ఏమిటంటే సూన్ థియరీ అంటారు. SWOON సూన్ థియరీ. దీన్ని ఏమంటారంటే స్పృహ కోల్పోవడం. యేసుక్రీస్తును బాగా హింసించినందువల్ల, ఆయనను బాగా కొట్టినందువల్ల ఆయన నిజంగా చనిపోలేదు కానీ ఆయన స్పృహ కోల్పోయాడు. ఈ స్పృహ కోల్పోయినందువల్ల ఏం చేశారంటే చనిపోయినని తీసుకొని పోయి ఒక సమాధిలో పెట్టిరు. ఆ సమాధి రాతితో తొలిసి ఉన్నది కాబట్టి ఆ సమాధి చాలా ప్రశాంతంగా కూల్గా ఉన్నది కాబట్టి ఆ వాతావరణం, ఆ కూల్ వాతావరణంతో ఏసీలో ఉన్నట్టుగా యేసుక్రీస్తు మళ్ళీ స్పృహలోనికి రావడము, ఆ స్పృహలోనికి వచ్చిన తర్వాత ఆయన్నే బయటకు వచ్చి సమాధిలో నుంచి పునరుత్థానుడుగా లేచాడు అని ప్రజలు ప్రకటించారని ఒక థియరీ వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా రిఫ్యూట్ చేయాలంటే ఆయన సిలువలో లిటరల్ గా మరణించాడు, స్పృహ కోల్పోలే. ఆయన మరణించినాడు అని అక్కడున్న సైనికులు నిర్ధారించారు, అక్కడున్న అధికారులు నిర్ధారించారు. ఎందుకనంటే మిగతా దొంగల కాళ్ళు చేతులు ఎరగొట్టారు. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి అప్పటికే ఆయన మృతి చెందినాడని గుర్తించి ఆయన ఏం చేయలేదు. జూయిష్ హిస్టోరియన్, యూదుల యొక్క చరిత్రకారుడు ఒక ఆయన జోసెఫస్ అని, ఆయన తన యొక్క హిస్టరీలో రాశాడు ఏమిటి అంటే సిలువలో వేయబడిన ఏ వ్యక్తి కూడా ప్రాణంతో కిందికి రాడు. నా మాట వినండి, కిందికి శవమై వస్తాడు గాని మరే విధంగా ప్రాణంతో కిందికి రాడు. సిలువలో సర్వైవ్ అయిన వ్యక్తి ఏ ఒక్కరు కూడా లేరు. కొంతమంది త్వరగా చనిపోతారు, కొంతమంది 1-2 రోజులు పట్టొచ్చు, కానీ చచ్చిపోయేదాకా అట్లే ఉంచుతారు. జోసెఫ్ చెప్పాడు ఒక చరిత్రకారుడు. ఈ యొక్క థియరీ ప్రకారము యేసుక్రీస్తు స్పృహ కోల్పోయినట్టు కాదు కానీ ఆయన నిజముగా మరణించాడు. ఇంకొక థియరీ ఏంటంటే స్టోలెన్ బాడీ థియరీ అంటారు. స్టోలెన్ బాడీ థియరీ అంటే యేసుక్రీస్తు శరీరాన్ని ఆయన శిష్యులు అక్కడ ఉన్న అభిమానులందరూ కూడా దొంగిలించారు. దొంగిలించడానికి సమాధి ఖాళీ అయిపోయింది. శిష్యులందరికీ ఏం చెప్పారంటే యేసుక్రీస్తు పునరుత్థానుడుగా లేచినాడు అని ప్రజలందరికీ వివరించినారు అని ఈ థియరీ చెప్తుంది. యేసుక్రీస్తు శరీరాన్ని ఎవరు దొంగిలించలేదు. గుర్తుంచుకోనండి, రోమా సామ్రాజ్యంలో రోమా రూల్స్ రెగ్యులేషన్స్ తో చట్టాలతో ఆడుకోవడము అంత ఆషామాషి కాదు. నువ్వు ఏమైనా ఎక్కడైనా ఎవరితోనైనా అబద్ధం చెప్పొచ్చు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ రోమీల చట్టములో నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒకవేళ శిష్యులు గాని సాహసం చేసి వెళ్లి ఆ ఆ సమాధి ముందున్న రాయిని తొలగించి యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకుని వస్తే అది చాలా పెద్ద నేరము. దాన్ని ఎవరు కూడా భరించలేరు. రోమియోలు పెట్టే శిక్షకు భరించలేరు. భయంకరమైన శిక్ష ఏంటంటే చచ్చిపోయేంత వరకు అందరూ చూస్తున్నారని కొడతారంట. అంత భయంకరమైన శిక్ష. దయచేసి ఆలోచించండి. మన దేశంలో రూల్స్ ఉన్నాయి, మన ప్రాంతంలో రూల్స్ ఉన్నాయి, కానీ కొన్నిసార్లు మనం రూల్స్ లెక్క చేయడం, రూల్స్ గురించి పట్టించుకోము. ఓకే, కానీ రోమా చరిత్రలో లేకపోతే సామ్రాజ్యంలో చట్టాలకు ఇట్లా ఆడుకోరు, వాళ్ళకు జాగ్రత్తగా ఉంటారు. కనుక యేసుక్రీస్తు శిష్యులు ఆయన బాడీని ఎత్తుకొని పోయి సమాధి ఖాళీ అయిపోయింది, ప్రజలకు సమాధి ఖాళీ అయిపోయిందని ప్రజలకు తెలియజేసే అవకాశం అంటూ లేనే లేదు. అది తప్పు థియరీ. 4వది ఏంటంటే హెలుసినేషన్ థియరీ అంటారు. హెలుసినేషన్ థియరీ అంటే యేసుక్రీస్తు శిష్యులు బాగా యేసుక్రీస్తు తోటి బాగా అనుబంధం ఏర్పడ్డది, ఆయనతోటి ఉన్నారు కాబట్టి, శిష్యులే కాదు చాలా మంది కూడా ఆయన గురించి ఆలోచించి అదే భ్రమలో ఉన్నారు కాబట్టి సడన్ గా ఆయన మాయమయ్యేసరికి వీళ్ళకి ఎవ్వరికి కూడా మనసు నవ్వట్లేదు. ఇక వీళ్ళకి కలలలో రావడము, సడన్ గా అనిపించడము, ఆలోచించండి, సడన్ గా వచ్చినట్టు అనిపించడము, ఇలాంటి భ్రమ. ఇల్లుస్ట్రేషన్ అంటే భ్రమ. గమనించండి, భ్రమ కలిగితే నలుగురికి కలగాలి, ఒక్కరికి కలగాలి. బైబిల్లో ఏమని తెలుసా? మగ్దలని మరియ చూసింది, 2 స్త్రీలు చూశారు, పేతురు చూసిండు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 500 మందికి ఒకేసారి ఆయన కనిపించిండు. అందరికి భ్రమ కలుగుతుంది, 500 మందికి ఒకటేసారి కలుగుతుందా చెప్పండి? 11 మంది శిష్యులు ఉన్నారు, అందరికి కలుగుతుందా? బైబిల్లో చూస్తే ఆయన 14 సార్లు ఆ యొక్క పునరుత్థానమైన శరీరముతో ప్రజలను కలిశాడు, ప్రజలకు కనిపించాడు. కనుక ఈ ఇల్లుస్ట్రేషన్ థియరీ కూడా తప్పని మనము గమనించవచ్చు. నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, దయచేసి దేవుని బిడ్డలారా ఆలోచించండి.
ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని తప్పు అని నిరూపించడానికి ప్రజలు ప్రయాసపడ్డారు, ప్రయత్నం చేశారు. ఎన్నో విధాలుగా తప్పు అని వాళ్ళు నిరూపించడానికి ప్రయత్నం చేశారు. కానీ చరిత్ర చెప్తున్న సత్యము, వాక్యం యొక్క నిర్ధారణ, మనుషుల యొక్క విశ్వాసము, నమ్మకము, ఇది తప్పు అని నిరూపించి యేసుక్రీస్తు పునరుత్థానుడుగా లేచినాడు అనే యొక్క వాస్తవ సత్యం అనేది ప్రజల్లో ప్రభువు గుర్తుండే విధంగా చేశాడు. ప్రజలు గుర్తుంచుకున్నారు. ఈ 15వ అధ్యాయంలో భక్తుడైన పౌలు అక్కడ వారందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రాముఖ్యంగా సంఘము, కొరింథీ సంఘములో ఉన్న ఆ సంఘం గురించి మాట్లాడుతూ వాళ్ళకు కొన్ని విషయాలు గుర్తు చేస్తా ఉన్నాడు. మొదటి నుంచి ఈ 15 అధ్యాయాల వరకు ఎన్నో రకాల సంగతులతో డీల్ చేశాడు. ఈ 15వ అధ్యాయం అనేది చాలా పెద్ద అధ్యాయం. గమనించండి, యేసుక్రీస్తు యొక్క మరణము పునరుత్థానముతో ప్రారంభమయ్యి సంఘం యొక్క విధానము, వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలి, ఇది నమ్మిన వారు ఏ విధంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మినట్టుగా వాళ్ళు గ్రహించాలనే సంగతిని ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం. ఏ విధంగా ప్రారంభిస్తున్నాడంటే, మేము విశ్వసించిన సంగతి, మేము వినిన విషయము మీకు తెలియజేశాము, మీకు బోధించాము, మీకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా హెచ్చరించాము. మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే ఆ ఉపదేశం అనేది మీకు బోధించాము, గుర్తింపజేశాము. ఎందుకు బోధించాము? మీరు గుర్తుంచుకోవాలని, మీ జీవితాల్లో మార్పు కలగాలని, మీరు నిజంగా దేవుని సంబంధులని ప్రజలు, లోకము గుర్తించినట్లుగా ప్రతి చిన్న విషయంలో, ఇంక్లూడింగ్ రిజరెక్షన్ అనగా యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన విషయంలో కూడా మీరు నిజమైన అవగాహన, నిజమైన నమ్మకం కలిగి ఉండాలని మీకు బోధించాము. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యేసుక్రీస్తు పుట్టాడు, పాపం లేని జీవితాన్ని జీవించాడు. మానవాళి యొక్క పాపం నిమిత్తము, మనందరి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడి మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అంతటితోనే ఆగిపోలేదు యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర. పునరుత్థానముతో, విజయోత్సవమైన పునరుత్థానముతో కంటిన్యూ అయింది. ఆ వాస్తవాన్ని, ఆ సత్యాన్ని గుర్తించలేని చాలా మంది ఆ సంఘంలో ఉన్నారు. ఆ సంఘంలో కొంతమంది ఆ విధంగానే బ్రతుకుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, సంఘం అనగా సంఘంలో ఉన్న 100% మంది రక్షింపబడిన వ్యక్తులుగా ఉండరు. గుర్తుంచుకోనండి, ఎన్నో సంఘాలు రక్షణ, మారు మనసు లేని వ్యక్తుల చేత నింపబడ్డాయి. ఎందుకంటే వాళ్ళకు కావలసినవి సాంప్రదాయాలు, వాళ్ళకు కావలసినవి సువార్త కాదు, సాంప్రదాయాలు, కట్టడాలు. ఏదో ఒక రకంగా చర్చికి అటాచ్మెంట్ అయితే చాలు, అన్ని బాగానే ఉంటాయనే ఒక భ్రమలో, ఆలోచనలో మనుషులు ఉంటున్నారు. అలాంటి సంఘంలోనే ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకున్న గొప్ప అని చెప్పడం తప్పగా, అది సరైనది కాదు, కానీ వాళ్ళకున్న భయంకరమైన పాపం ఏంటంటే, యేసుక్రీస్తు మరణములో నుంచి పునరుత్థానుడు అయినాడు అనే సంగతి, అనగా పునరుత్థాన చరిత్ర, పునరుత్థాన విధానం అనేది వాళ్ళకి నచ్చదు, వాళ్ళు నమ్మరు. దీన్ని మనం చరిత్రలోకి వెనకెళ్ళి చూస్తే, ఈ ప్రాంతము రోమీయులు పరిపాలన చేసే సామ్రాజ్యంలో ఉన్నారు. రోమీయులకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో భయంకరమైన సిద్ధాంతం ఒకటి ఏంది అని అంటే, వాళ్ళు ఆత్మ జీవిస్తుంది కానీ శరీరం నశించిపోతుంది. ఇక అయిపోతుంది అంతే. మనిషి చనిపోయిందంటే యాడిపోతుందో మనకు తెలియదు, ఆత్మ మాత్రము అలా తిరుగుతూ ఉంటుంది కదా. అలా తిరుగుతుంది కాబట్టి సమాధులు అక్కడ పనులు పెడతారు. ఇట్లాంటి వాళ్ళే సమాధులు అక్కడ నూనె వస్తుంది, నూనె కదా, ఏమంటారు, ఇష్టమైన ఛాయ్, ఇష్టమైన పాలు, కొంతమంది అయితే వేరే వేరే పెడతారు. ఇట్లాంటి వాళ్ళు గుర్తుంచుకోండి, ఆత్మ ఒక్కసారి మరణించినాడు వ్యక్తి అని అంటే ఆత్మ వెళ్ళిపోతుంది, ఫినిష్. చావు అంటే, డెత్ అంటే సపరేషన్ ఆఫ్ బాడీ అండ్ స్పిరిట్. ఒక్కసారి ఆత్మ శరీరం నుంచి వేరైపోయిందని అంటే శరీరము భూమిలోకి వెళ్ళిపోతుంది. కాలబెట్టేవారు కొంతమంది కాలబెడతారు. గుర్తుంచుకోండి, సృష్టిలో కలిసిపోతుంది. ఆత్మ మాత్రము తను దయచేసిన వారి యొద్దకు వెళ్తుంది. ఒకవేళ రక్షింపబడిన అనుభవం ఉంటే, రక్షింపబడిన వ్యక్తి అయితే ఆ ఆత్మను దేవుడు తన రాజ్యంలో తీసుకుంటాడు. రక్షణ, మారు మనసు లేని ఆత్మ అయితే నిత్య నరకంలోనికి తోసేస్తాడు. కానీ గ్రీకులు అది నమ్మరు. గ్రీకులు ఏమి నమ్ముతారంటే, ఒక్కసారి చచ్చిపోయినామంటే బాడీ ఎటుపోతుందో మనకు అనవసరం, మళ్ళీ లేస్తారంటే వాళ్ళు నవ్వుతారు, మళ్ళీ బాడీ కలుస్తుంది అంటే నవ్వుతారు. ఆ సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి. ఈ సిద్ధాంతాలు ఆ ప్రాంతంలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్న ఈ సంఘంలోనికి వచ్చినాయి. ఎందుకంటే బైబిల్లో మీరు చూడండి, 13వ వచనంలో కొంతమంది అలాంటి ఆలోచనలో ఉన్నారు. 13వ వచనం చూడండి, మృతుల పునరుత్థానము లేని ఎడల, క్షమించండి, 12వ వచనంలో, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని
ఎట్లా చెప్తున్నారు? వీళ్ళ యొక్క సిద్ధాంతాలు ఈ రోమిల యొక్క విధానాల నుంచి వచ్చినాయి కాబట్టి, దానికి అతుక్కొని పోయారు కాబట్టి, అసలైన ముఖ్యమైన క్రైస్తవ జీవితానికి, విశ్వాసానికి, సంఘానికి మూలమైన యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని వాళ్ళు చులకనగా చూస్తున్నారు. దయచేసి గమనించండి. అన్ని బాగానే ఉన్నాయి కానీ అసలైన విశ్వాసం గుర్తుంచుకోండి. ఆయన మన పాపముల నిమిత్తము నలగొట్టబడ్డాడు, మన కొరకు పాపముగా చేయబడ్డాడు, మన స్థానములో మనకు బదులుగా ఆయన మరణించాడు. అంతేగైపోలేదు, మనమును ఆయనలో నీతి అగునట్లుగా, నీతిమంతులుగా తీర్చబడినట్టుగా ఆయన పునరుత్థానుడై లేచాడు. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, మరణము ఎంత ప్రాముఖ్యమో ఆయన పునరుత్థానం కూడా అంత ముఖ్యమైనదైన సంగతిని మనం గమనించాలి. చాలాసార్లు మన సాంప్రదాయాలు కూడా మనల్ని కట్టేస్తాయి, మన సాంప్రదాయాలు కూడా మనతో మూడేసుకుని ఉంటాయి. గుర్తుంచుకోనండి, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి అనేది చాలా వరకు అసలు ఆత్మీయ జీవితంలో అసలైన ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టే విధంగా తయారు చేస్తాయి. పోయిన కొన్ని రోజుల క్రితం దేవుని యొక్క వాక్యాన్ని తీతుకు రాసిన పత్రికలో నుంచి మాట్లాడుతున్నప్పుడు వంశావళిలో అనే మాటతో నేను మీకు గుర్తు చేశాను. కొన్ని నంబర్స్, కొన్ని పేర్లు, కొన్ని దినాలు, అమావాస్య, పున్నము, పౌర్ణమి అంటారు కదా, పౌర్ణమి, వారాలు, వీటిని బాగా పట్టించుకోవడం అనేది క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా, దయచేసి ఆలోచించండి, క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా ఇది మాత్రము నరనరాలలో అతుక్కుపోయింది. ఇది క్రైస్తవ్యానికి, విశ్వాసానికి ఆటంకంగా మారింది. కొన్నిసార్లు ఏమైపోతుందంటే వాక్యము కంటే, దేవుని యొక్క సేవకుని కంటే, సంఘాల సాంప్రదాయము కంటే, వాక్యం యొక్క విలువల కంటే మనుషులు చెప్పే విలువలకు, మనుషులు చెప్పే విషయాలకే చాలా విలువనిస్తారు. వాళ్ళలో చాలా మంది ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు ఏం నమ్ముతారు తెలుసా? ఏం నమ్ముతారు? మృతులకు పునరుత్థానం లేదు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరు, చనిపోయిన మళ్ళీ జీవం రాదు. ప్రభు చెప్పాడు, నేను పునరుత్థానము జీవము. గుర్తుంచుకోండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరల బ్రతుకుతాడు, బ్రతికుండి విశ్వాసం ఉంచేవాడు నిత్య రాజ్యంలో నాతో పాటు ఉంటాడు. అది యేసుక్రీస్తు చెప్పిన వాస్తవము, దేవుని యొక్క వాక్యం వాస్తవంగా గుర్తు చేస్తుంది. అయితే ఆ వాస్తవాన్ని ఈ 2 వచనాలు చెప్పిన తర్వాత 3 నుంచి 11 వచనాల్లో దానికి సాక్షులను ముందు పెడుతున్నాడు. హల్లెలూయా. ఎంతో మంది సాక్షులు ఉన్నారు. బైబిల్లో చూస్తే కేఫా అని, తర్వాత మనం ఉదయం చదివినట్టుగా అది లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఉన్నట్టుగా స్త్రీలు వెళ్లి చూశారు, తర్వాత పేతురు వెళ్లి చూశాడు, ఆ తర్వాత అందరి దగ్గర యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఈ సంఘటనలన్నీ మనం చూస్తాము. దయచేసి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే కేవలం అపోస్తుల రికార్డు మాత్రమే తీసుకుంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నారో, యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నారో వాళ్ళను రికార్డుగా తీసుకొని చెప్తున్నాడు. కేఫాకు పరిచయం అయ్యాడు. కేఫా అంటే ఎవరు? పేతురు. ఆ తర్వాత జేమ్స్, వాక్యంలో చూస్తే యాకోబు ప్రత్యక్షమయ్యాడు, 11 మంది శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు, 7 శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు. ఎమ్మాయి మార్గంలో ఆయన శిష్యులతో మాట్లాడుతూ వెళ్ళాడు. ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత, నా మాట వినండి, పునరుత్థాన శరీరముతో 14 స్థలాలలో 14 సందర్భాలలో తన శిష్యులతో మాట్లాడి తన శిష్యులైన వారిని ఆయన కనుగొన్నట్టుగా, లేకపోతే తనను తాను ప్రదర్శించుకున్నట్టుగా వాక్యంలో చూస్తాం. గొప్ప సత్యాన్ని, దయచేసి నా మాట వినండి, గొప్ప సత్యం ఏంటంటే 500 మందికి ఒకేసారి ఆయన కనిపించిందంట. ఎంతమందికి? ఇంతకుముందు ఒక థియరీ చూసినాం కదా. ఆ థియరీ ఏం చెప్తుంది? ఇల్యుస్ట్రేషన్ థియరీ అంటే భ్రమ. యేసుక్రీస్తు భ్రమలో కనపడలే, వాళ్ళకు ఏదో ఆలోచనలో కనపడలే, ఏదో కళలో కనపడలే, సాక్షాత్తు బాడీని రిజరక్షన్ గా శరీరముతో ఆయన కనిపించాడు. ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. పౌలు తన దగ్గరికి వచ్చేసరికి ఏమంటుంది తెలుసా? అల్పుడనైన నాకు కూడా కడపటి వాడను. యాక్చువల్ చెప్పాలంటే కడపటి వాడను అనే మాట ఏ విధంగా వాడుతున్నాడు అంటే, మిస్క్యారీ అయితే ఎట్లుంటుంది? మిస్క్యారీ అంటే తెలుసు కదా, మిస్క్యారేజ్ అంటారు కదా, దాని తెలుగులో ఏమంటారు? ఓకే, అబార్షన్ అయిపోతే, ఓకే, అంత హీనుడనైన నన్ను కూడా దేవుడు గుర్తించాడు అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంత హీనుడుగా ఉన్న నన్ను కూడా గుర్తించి నాకు ప్రత్యక్షమయ్యాడు. నేను కూడా చూశాను. అపోస్తులందరిలో కడపటి వాడను. దేవుడు నన్ను వాడుకున్నాడు.
నేను కూడా చూశానండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇంతటి రుజువులు, ఎవిడెన్సెస్ ఉన్నా కానీ కొంతమందికి ఇంకా యేసుక్రీస్తు లేచాడా, జీవముగా ఉన్నాడా, ఆయన పునరుత్థానుడుగా లేచాడా అనే డౌట్ ఎంతో మందికి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఉండి అదే డౌట్ లో ఉండి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒకవేళ అదే డౌట్ గా ఉంటే పౌలు ఇంకా కొంచెం ఫర్దర్ గా కొన్ని విషయాలు చెప్తున్నాడు. 11-12 వచనం నుంచి, క్రీస్తు మృతుల్లో నుండి లేపడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుత్థానము లేనిడలా క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇక్కడ సింపుల్ గా చెప్తుండే ఏంటంటే, ఒకవేళ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మీరు నమ్మకపోతే, ఇతరుల పునరుత్థానాన్ని కూడా మీరు నమ్మకపోతే, అంటే మామూలుగా వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే చనిపోయినారు మళ్ళీ జీవంలోనికి పునరుత్థానులుగా కారు అని వాళ్ళ ఆలోచన. ఒకవేళ మీ థియరీ గురించి మీరు అట్లే ఆలోచిస్తే అదే కోవలో యేసుక్రీస్తు కూడా లేవలేడని అనుకుంటారు కదా. యేసుక్రీస్తు గాని లేపబడకపోతే మీ ఆలోచన ప్రకారము, యేసుక్రీస్తు గాని పునరుత్థానులుగా కాకపోతే పౌలు యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందని గమనించండి. పునరుత్థానము లేకపోతే యేసుక్రీస్తు పునరుత్థానం కూడా లేదు. సింపుల్. నేను ముందే చెప్పాను ఏంటంటే, ఆయన పునరుత్థానమే అన్నిటికీ మూలం, సంఘానికి మూలం, విశ్వాసానికి మూలం, మనుషుల రక్షణకు మూలం, జీవితంలో దేవునికి భయపడుతూ ఆయన కొరకు బ్రతకడానికి అది ఒక మూలం. అదే లేకపోతే ఆయన పునరుత్థానం గురించి చెప్పడం కూడా వ్యర్థమే. ఇక్కడ ఏమంటుంది తెలుసా, మా యొక్క ప్రకటన, మా ప్రసంగము, మా యొక్క విధానం అంతా కూడా వ్యర్థమే. అంతేకాదు పౌలు అంటున్నాడు, పౌలు సాక్ష్యం కూడా వ్యర్థమే. ఆయన కొరకు సాక్షిగా జీవించడం కూడా అది వ్యర్థమైన పని. 13వ వచనంలో 16వ వచనంలో ఇదే సంగతి గుర్తు చేస్తుంటే ఏంటంటే, మీ విశ్వాసము వ్యర్థమే. దయచేసి ఆలోచించండి. యేసుక్రీస్తు మరణాన్ని యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని విశ్వసించకపోతే మన విశ్వాసం వ్యర్థము, ప్రసంగించడం వ్యర్థము, సంఘము యొక్క విధానాలు కూడా వ్యర్థము. ఇవన్నీ కూడా ఒక్క చిన్న తప్పుడు ఆలోచనతో మనుషుల్లో ఈ వ్యర్థమైన విషయాలు అనేవి ఎక్కువైపోయినాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు సజీవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు సజీవుడిగా లేపబడ్డాడు గల కారణం ఏమిటి అని అంటే, మన విశ్వాసము ఆయనలో ఉంది కాబట్టి. ఇంకా ఫర్దర్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు 17 నుంచి 19 వచనంలో. ఓకే, 17 నుంచి 19 వచనంలో 16 నుంచి, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. మళ్ళీ అంటున్నాడు, మీరింకా మీ పాపములోనే ఉన్నారు. ఇంకో సంగతి, భయంకరమైన సంగతి ఏమిటి అంటే, యేసుక్రీస్తు యొక్క మృతులలో నుండి ఆయన పునరుత్థానుడుగా లేపబడకపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మీ విశ్వాసం వ్యర్థము, మీరు మళ్ళీ మీ పాపములోనే ఉన్నారు. గుర్తుంచుకోండి, విశ్వాసం వ్యర్థం అనంటే రక్షణ లేదు. రక్షణ లేదు అనంటే పాపము నుంచి విడుదల కాలేదు. పాపము యొక్క బంధకాల నుంచి, లోక సంబంధమైన సాంప్రదాయాలు అనే బంధకాల నుంచి మీరు విడుదల కాలేదు. ఇంకా ఆ పాపం అనే కాడి కిందనే ఉన్నారు కాబట్టి మీ విశ్వాసం లేదు. ఆ తర్వాత మీరు ఇంకా మీ పాపములోనే జీవిస్తున్నట్టు లెక్క. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. పాపములోనే జీవిస్తున్నారు అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి తెలుసా? 8వ అధ్యాయంలో మీ పాపములోనే మీరు మరణిస్తారని చెప్పాడు. ఒకవేళ పాపములోనే మరణిస్తే స్ట్రైట్ గా ఇక్కడి నుంచి స్ట్రైట్ గా నరకానికి వెళ్ళిపోతాడు. నరకం అనేది నేను తయారు చేసింది కాదు. నరకం అనేది ఏదో నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పేది కాదు. నరకం అనేది ఏదో మీ ఎంటర్టైన్మెంట్ కూడా చెప్పేది కాదు. ఈ రోజుల్లో చాలా ఈజీగా మనుషులు మాట్లాడతారు, గో టు హెల్ అంటారు. ఏంటది గో టు హెల్? నచ్చలేదు అనుకో మాట్లాడు. ఇది ఒక ఇంగ్లీష్ తిట్టు, బహుశా మీకు తెలియదేమో. ఇంగ్లీష్లో తిట్టే విధానం ఇది. జనాలు వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ అంటారు. అంటే ఇది ఇంగ్లీష్లో జర సాంప్రదాయంగా తిట్టమంటారు. గో టు హెల్ అంటే అంత ఈజీ కాదు. పాపములోనే మీరు జీవిస్తున్నట్టు లెక్క.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మన విశ్వాసము, మన క్రైస్తవ్యము, మన విధానం అంతా యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానముతో ఏ విధంగా కనెక్ట్ అయ్యున్నదో, ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. ఇంకో చక్కటి మాట చూడండి 17 నుంచి, క్రీస్తు లేపబడిన యెడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు నశించారు. అంటే మనకంటే ముందుగా ఈ లోకం నుంచి వెళ్ళిన వారు ఆలోచించండి, వాళ్ళ గురించి మనము రోధించాము, వాళ్ళ గురించి మనము బాధపడ్డాము. వాళ్ళు దేవుని యొక్క స్థానంలో, దేవుని స్థానంలో ఉన్నారు. అందరు కాదు, ప్రార్థన చేసి బుధపెట్టిన వాళ్ళందరూ పరలోకమైరని కాదు దాని ఉద్దేశం. నా మాటేనండి. అట్లాంటి భ్రమలో ఉండకండి, మీకు కూడా గట్లయితే అనుకోకండి. ఆలోచించండి, మనకంటే ముందుగా విశ్వాసంలో నిలకడగా నిలబడి, ఆత్మీయ జీవితంలో నిలబడి ఈ లోకం నుంచి వెళ్ళిన వారందరూ కూడా వాళ్ళకు కూడా నిరీక్షణ లేదు, వాళ్ళు కూడా నరకానికి వెళ్ళినట్టే కదా. గమనించండి ఎంత చక్కటి మాటలు ఈ విధంగా ఉన్నాయంటే, క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారందరూ కూడా నశించిపోయారు. 19వ మాట, ఈ జీవిత కాలం మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైనలా మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులం. ఇక్కడ 5 విషయాలు చెప్తున్నాడు. ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థము, నిరుపయోగము. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పాపంలో మరణిస్తున్నారు, జీవిస్తున్నారు. పాపపు అపరాధ భావాన్ని కలిగి ఉన్నారు. పాపపు అపరాధ భావం అంటే గిల్టీ కాన్షియన్స్ కలిగి ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఒక వ్యక్తి ఈ విధంగా రాస్తున్నాడు, మనిషికి ఫ్రీడమ్ అనేది ఎప్పుడు ఉంటుందనంటే గిల్టీ కాన్షియన్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు, అపరాధ భావం నుంచి బయటకు వచ్చినప్పుడు. అపరాధ భావం లేకుండా ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో, లోకములో సంతృప్తి కలిగిన వ్యక్తి అంట. నా మాట వినండి, గిల్టీని మనం ఎంత దూరం క్యారీ చేయలేము. అందుకని ప్రభు చెప్పాడు, వాటిని ఒప్పుకొని, చెప్పండి, ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టమన్నాడు. తర్వాత క్షమాపణ కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. అపరాధ భావంలోనే వాళ్ళు జీవిస్తున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు లేపబడకపోతే, అంటే నీతిమంతులుగా ఇంకా తీర్చమల్లే. మనం శుక్రవారం నాడు దేవుని యొక్క వాక్యంలో చూసాము, నీతిమంతులుగా తీర్చడం అంటే ఆయన మన మీదికి రావాల్సిన శిక్షను తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు మీదకి పంపించి, ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన చేసిన ప్రాణత్యాగం చేత ఆ నీతిని మన మీదికి ఆయన పంపించాడు. ఏ విధంగా? మనము నోటితో ఒప్పుకున్నప్పుడు, మన హృదయంలో యేసుక్రీస్తును రక్షకునిగా గుర్తించినప్పుడు, ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, ఆయనతో నిబంధన చేసినప్పుడు. దయచేసి గమనించండి, నిబంధనను ఎప్పుడు కూడా ఎవరు కూడా మీరకూడదు. మీకు కొన్నిసార్లు ఆలోచనలు ఉండి కూడా ఉండకుండా కూడా చేసిన నిబంధనలు చాలా ఉన్నాయి. పెళ్ళైనప్పుడు నిబంధనలు ఎంతమంది చేశారు? పెళ్ళైన వాళ్ళు చేతులు, కిరస్థానం పెళ్ళైన వాళ్ళు నిబంధన చేసిరా లేదా? ఒక్క మాట ఆ నిబంధనలు ఏమన్నా మీకు అర్థమైందా చేసినప్పుడు? తర్వాత అర్థమైంది, కాపురం చేస్తున్నప్పుడు అర్థమైంది. అర్రే, సావుకైనా, వ్యాధి అందును, ఆరోగ్యం అందును, ఇదంతా గట్ల అనుకోలే. ఆడ స్టేజ్ మీద ఎంత నిబంధన, దేవునితో నిబంధన చేయడం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. మనకు ఒక నిత్య జీవం గురించిన ఆలోచన, జ్ఞానము, ఆ హోప్, నిరీక్షణ మనకిచ్చాడు. ప్రియాదేవి బిడ్డ ఆలోచించండి. చాలా మంది ఆలోచిస్తారు, అవును కరెక్టే, ఆయన చేసింది ఏందో నాకేమి ఇప్పుడు అర్థమవుతుంది అని. ఆలోచించండి. పెళ్ళిలో నేను చాలాసార్లు చెప్తాను, జాలిడోర్ ఉంటుందంట. ఈగలు ఇక్కడ ఆగుతాయంట, ఇక్కడ ఆగుతాయంట. అవి అనుకుంటాయి లోపలికోవాలని, రావు. లోపలనే అనుకుంటావు బయటకు రావాలని. పెళ్ళి అంటే గది, అది నిబంధన. అనుకుంటాయి కానీ ఏం చేస్తాం? ఒకవేళ యేసుక్రీస్తు గాని పునరుత్థానుడుగా లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థమే. క్రీస్తునందున్న వారికి నిరీక్షణ లేదు. యాక్చువల్గా మనం ఈ విధంగా కూర్చొని ఆరాధిస్తున్నామంటే అసలు దీనికి ఏం అర్థం లేదు. నేను చెప్పమంటారా? ఇంకో మాట చెప్తా. ఇక్కడ ఉన్న చాలా మంది కూడా, కొంతమందికి, ఇక చాలా మంది అంటే ఆయన కోపం వస్తే చాలా మందికి, వాస్తవానికి చాలా మందే, కానీ మనం ఎందుకు ఇక్కడ కూర్చుంటామో మనకు కూడా అర్థం కాదు. ఎందుకు క్రైస్తవులుగా
తను ఏమంటారంటే, క్రైస్తవులు అనే విధంగా మనం జీవిస్తామో మనకు కూడా తెలియదు. ఎందుకంటే అందరూ మనం అంతే. ఇక మనలాంటి సమాజంలో ఒకవేళ క్రైస్తవుడు కాకపోతే, గుడికి పోకపోతే, ఆయన ఉన్న అన్నింటికి వేరే విషయాలు కూడా చాలా ఆటంకం కలుగుతుంది. లగ్గం చేసినప్పుడు ఓళ్ళు రారు, ఏదైనా పండుగలు అయితే ఓళ్ళు రారు, ఇదొక భయము. అది కాదు మన నిరీక్షణ. మనం గుడికి పోకపోతే లగ్గాలు కావు, లేకపోతే ఇది కాదు, అది కాదు మన నిరీక్షణ. మన నిరీక్షణ ఎంత తెలుసా? ఆయన పునరుత్థానుడుగా లేచాడు, నాకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని నేను ప్రతిదినం ఆస్వాదించాలి. యేసుక్రీస్తు ఒకవేళ సమయం వచ్చి ఈ లోకం నుంచి నన్ను పిలిస్తే అదే నిరీక్షణతో ఆయన రాజ్యంలో చేరాలి. అది మనకున్న నిరీక్షణ. ఒకవేళ యేసుక్రీస్తు పునరుత్థానుడుగా లేవకపోతే ఆ నిరీక్షణ మనకు లేదు. ఒకవేళ నిరీక్షణ ఉన్నా కానీ భ్రమనే, అది నిజమైన దాని ఏమంటే అష్యూరెన్స్ కాదు, నిశ్చయత కాదు. భక్తుడు పౌలు అంటున్నాడు ఏంటంటే, మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఎందుకనంటే ఆయన లేపబడలేదు అని మీరు నమ్ముతున్నారు, ఇంకా అపరాధ భావాన్ని కలిగి ఉన్నారు, నీతిమంతులుగా తీర్చబడలేదు. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక మొదటి వచనం ప్రకారము, విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి తండ్రి అనే దేవునితో సమాధాన బంధము, దాని ఏమంటారంటే సమాధానం కలిగి ఉండడం ఏందనేది మనం శుక్రవారం నాడు చూసాం. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు మీద మనకు రావాల్సిన ఉగ్రతను యేసుక్రీస్తు మీదకి పంపించి, యేసుక్రీస్తు యొక్క నీతి ప్రవర్తన చేత ఆయన నీతిని మన మీదికి పంపించాడు. అదే దేవుల్లో నీతిమంతులుగా తీర్చబడడం. ఒకవేళ యేసుక్రీస్తు లేపబడకపోతే మనకు నిరీక్షణ లేదు. మన విశ్వాసము, మన నిరీక్షణ అంతా కూడా ఉంటుంది. ఒకవేళ యేసుక్రీస్తు కానీ లేపబడకపోతే మన శ్రమలు, మనం అనుభవిస్తున్న శ్రమలకు ఉపయోగం లేదు. దయచేసి ఆలోచించండి. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది. ఏమిటి అని అంటే, వీటన్నిటి నుంచి ఏదో ఒక రోజు దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఏ తిప్పలు లేని వాళ్ళు చేతులు ఎత్తురిగా, మాకు ఏది లేదు తిప్పల, 100% పర్ఫెక్ట్గా ఉన్నామని. ఏదో రకంగా బంధాలు, సంబంధాలు, పైసలు, రిలేషన్షిప్స్, ఇంకా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదో ఒక రకమైన వేదన, ఏదో రకమైన భారము, ఏదో ఒక రకమైన శ్రమ అనేది మానవులుగా మనము మోస్తూనే ఉన్నాము. భక్తుని యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడు, ఆయన నేను కన్నులారా చూస్తాను, నా మట్టుకే నేను చూస్తాను. ఇంకో చక్కటి మాట తెలుసా? శరీరంతో కుళ్ళిపోయినప్పటికీ కూడా నా మట్టుకు నేను కన్నులారా చూచాను. అది మనకున్న నిరీక్షణ. ఆ నిరీక్షణ, అది మనకున్న ఆశ శ్రమల్లో కూడా. చివరిగా ఇక్కడ మాట్లాడుతున్నామే తెలుసా? ఒకవేళ ఈ యొక్క ఆలోచన గాని, యేసుక్రీస్తు పునరుత్థానుడుగా లేవలేడు అని గాని ఒకవేళ లేవకపోతే, మీరు అనుకున్నట్టుగా నా మాట కండి, బైబిల్ ఏముంది తెలుసా? మనుషుల కంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. లాస్ట్ మాట ఏంటది? దౌర్భాగ్యులు. దౌర్భాగ్యులు అంటే అర్థం తెలుసా మీకు? అర్థమైతే ఒక వాడుక భాషలో చెప్పండి. దౌర్భాగ్యులు అడిగా కదా. దౌర్భాగ్యులు అంటే ఇక నాకంతా పనికి మాలినాడు ఎవడు కూడా లేడు. నేను చేసే పని, నా విశ్వాసము, నా భక్తి, నా యొక్క రక్షణ అని ఆలోచించేది, ఇవన్నీ కూడా వ్యర్థం. ప్రేమ దేవుని బిడ్డ, వీటన్నిటికీ ఆన్సర్ ఎక్కడుంది తెలుసా? ఆయన పునరుత్థానుడుగా లేచినాడు కాబట్టి మనకు నిరీక్షణ ఉంది. మన నిరీక్ష మనల్ని సిగ్గుపరచదు. మన ఆత్మీయ జీవితం అనేది ఒక ట్రాక్లో ఉన్నది. ట్రాక్లో ఉండాలని కోరుకుంటున్నాడు. అది ప్రభు నీ నుంచి, నా నుంచి ఆశిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకుముందు చెప్పినట్టుగా 4 థియరీస్. ఒక నిజమైన అవగాహన యేసుక్రీస్తు గురించి, ఆ యేసుక్రీస్తు పునరుత్థానం గురించి నిజమైన అవగాహన లేకపోతే, నిజమైన ఆలోచన లేకపోతే, నిజమైన విశ్వాసం లేకపోతే మన జీవితంలో రక్షణకు ఆధారం లేదు, మన విశ్వాసానికి ఆధారం లేదు. చాలా సింపుల్. ఆయన మృతులలో నుండి లేచినాడు అనడానికి సంఘం ప్రారంభించబడింది. ఈ సంఘం కొనసాగుతుంది. సంఘం అనే మాట ఈ 4 గోడలో ఉన్న ఈ 10 మంది గురించి మనం మాట్లాడతాం.
సార్వత్రిక సంఘం. ఆయన చేత ఎన్నుకొనబడిన వారు ప్రతి ప్రాంతంలో, ప్రతి జాతిలో, ప్రతి భాషలు మాట్లాడే వారిలో ఉన్నారు. వారందరినీ ఆయన రక్షించే పనిలో ఉన్నాడు. సంఘం అనేది ప్రారంభించబడింది. ఆయన పునరుత్థానుడుగా లేచినడానికి సమాధి ఖాళీగా ఉంది. ఆయన పునరుత్థానుడై లేచినడానికి ప్రజలు సాక్ష్యం ఇచ్చారు. ఆయన పునరుత్థానుడై లేచినడానికి నీ యొక్క నా యొక్క జీవితమే గొప్ప ఉదాహరణ. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన నిజంగా పునరుత్థానుడు అయినాడు అని అంటే ఆయన బతుకున్నట్టే అనగా కాదా? చెప్పండి, ఆయన బతుకున్నట్ట కాదా? ఆయన బతుకున్నాడు అని అంటే ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నట్ట కాదా? డౌట్ ఎవరు కదా? ఆయన బ్రతికున్నాడు అంటే ఆయన ఇక్కడ ఉన్నాడు అని గుర్తు. ఆయన ఇక్కడ ఉన్నాడు అని అంటే నువ్వు ఇంటికి పోతే నీతో వస్తున్నాడు. ఓకే, నీవు దేవునికి అయోగ్యంగా జీవించినప్పుడు ఆయన చూస్తున్నాడు. దయచేసి ఆలోచించండి. ఎందుకు పనిచేసిందంటే ఆ ఫ్యాన్ల సౌండ్ నా మాట్లాడినప్పుడు ఆయన పునరుత్థానుడు అయినాడు అని అంటే మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, ప్రతి స్థలంలో ఉన్నాడు. చెప్పమంటారా? నువ్వు అబద్ధం ఆడినప్పుడు అక్కడనే ఉన్నాడు. నువ్వు మోసం చేస్తున్నప్పుడు అక్కడనే ఉన్నాడు. నువ్వు అపవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీ పక్కనే ఉంటున్నాడు. ఆయన సమాధిలో ఉన్న వ్యక్తి అయితే నో ప్రాబ్లం, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు. ఆయన పునరుత్థానుడు అయినాడంటే నీ యొక్క పేయిలో భయం ఉండాలి, నీ జీవితంలో భయం కలిగి ఉండాలి. అది ప్రభు నేర్పిస్తున్న సత్యము. ఏదో క్రిస్మస్ వచ్చింది కదా, మనం పాటలు పాడుకున్నాము, యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం గురించి సెలబ్రేట్ చేసుకున్నాము, ఆయన మరణించినప్పుడు ఏడిచినాము, ఆయన పునరుత్థానమైనప్పుడు పండుగ చేసుకుంటున్నాము. అది మాత్రమే కాదు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆ సజీవమైన దేవుడు నీ జీవితంలో మార్పు కలగాలి, నీ జీవితంలో మార్పు చూడాలి అని నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. దయచేసి ఆలోచించండి. బైబిల్లో చాలా చక్కగా ఉంది, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఈ పునరుత్థానంలో దేవుడు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే దేవుని కొరకు దేవుని బిడ్డగా బ్రతకాలి. ఒకవేళ ఈ సత్యం అర్థం కాకపోతే, ఈ యొక్క పునరుత్థాన శక్తి అనేది నువ్వు గ్రహించకపోతే అది మంచిది కాదు. నేను ముందుగానే చెప్పాను, ఈ సత్యాన్ని సంఘానికి బోధించాడు. ఈ పునరుత్థాన సత్యాన్ని, ఈ పునరుత్థాన యొక్క సువార్త శక్తిని అందరు గమనించారు. యేసుక్రీస్తు శిష్యులు గమనించారు, తర్వాత వచ్చిన వారందరూ కూడా గమనించారు. ఆ శక్తి వారి జీవితంలో ప్రభావితమైంది. ఎంతగా ప్రభావితమైంది తెలుసా? మనము 2-3 రోజుల క్రితం చూసాము, యేసుక్రీస్తు పట్టబడినప్పుడు ఎంతమంది ఆయన అంటున్నారు చెప్పండి? ఎవరు లేరు, అందరు పారిపోయారు. గొర్రెల కాపరిని కొట్టగా గొర్రెలన్నీ పారిపోయినట్టుగా అందరూ పారిపోయారు. కానీ యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత చూసిన వాళ్ళు పారిపోలే, ప్రాణం పెట్టడానికైనా వెనకాడలే. అపోస్తలుల కార్యం 3:15 పేతురు అంటున్న ఒక మాట, జీవాధిపతిని మీరు చంపారు, కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు, అందుకు మేము గట్టిగా, అందుకు మేము సాక్షులము. ఒకప్పుడు పారిపోయిన వ్యక్తి నిలబడి గట్టిగా సాక్ష్యం చెప్తున్నాడంటే ఆ పునరుత్థాన శక్తిని తను గ్రహించాడు. దయచేసి సాక్ష్యము అనగా ఏదో నిలబడి నాకు ఇగో ఇదైంది అది కాదు సాక్ష్యం. యాక్చువల్ చెప్పాలంటే అది కాదు. ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నేను సాక్షులము అని అంటే మేము ఆయన పునరుత్థానాన్ని వాస్తవంగా గుర్తించాము చెప్పడానికి మాకేం భయం లేదు. యేసుక్రీస్తు గురించి సాక్షిగా బ్రతకడానికి, సాక్షిగా జీవించడానికి 2 విధానాలు. ఒకటి నీ మాటల ద్వారా, రెండవది నీ జీవితం ద్వారా. ఈ రెండిట్లో ఒకవేళ తేడా ఉండి ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగాలేకపోతే యేసుక్రీస్తు యొక్క
ఆ పునరుత్థాన శక్తి నీకు అర్థం కాలే. ఆ పునరుత్థాన శక్తి కొరకు నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఒక సేవకునిగానే మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము కట్టుకథ కాదు, అది వాస్తవము. ఆ వాస్తవాన్ని వాస్తవంగా నువ్వు గుర్తించాలి, నేను గుర్తించాలి. గుర్తించినప్పుడే మన జీవితాల్లో నిజంగా దేవునికి భయపడిన విధంగా ఉండగలము. లేకపోతే బైబిల్లో చెప్పబడినట్టుగా మన విశ్వాసం వ్యర్థమే, మన సాక్ష్యం వ్యర్థమే, మన నిరీక్షణ వ్యర్థమే. భయంకరమైన మాటతో ముగిస్తున్నాడు. మనం ఎంత దౌర్భాగ్యమో వాస్తవాన్ని గుర్తించకపోతే. కనుక ఈ సమయంలో మరొకసారి మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మీ కళ్ళ ముందు పెట్టుకురండి. ఈరోజు ఒక్కరోజే కాదు, అనుదినం అనుక్షణం మీ కళ్ళ ముందు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని ఎప్పుడైతే ఉంచుకుంటారో అప్పుడే మన జీవితంలో నిజమైన మార్పు అనేది ప్రారంభమవుతుంది. దేవుని కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు జీవించాలన్న ఒక తృష్ణ ఆలోచన నీలో కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఆయన పునరుత్థానుడైనాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆ లేచిన దేవుడు సజీవుడుగా నిన్ను నన్ను పరిపాలన చేస్తున్నాడు. నీకు నాకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము ప్రతి వారము సానుకూల సమయంలో ప్రకటిస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేత మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. మనము సత్య మార్గం నడవడానికి అవకాశం ఇస్తున్నాడు. వీటన్నిటిని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, గ్రహిస్తావో, దేవుని రాజ్యంలో నీకు కూడా స్థానం ఉంటుంది. దేవునితో పాటు ఆయన ఏ విధంగానైతే మృతుల నుంచి లేచాడో ఒకానొక దినమున నీవు నేను అదే విధంగా లేస్తాం. హల్లెలూయా. నీకు నాకు అదే నిరీక్షణ. ఆయన మృతుల్లో నుంచి లేచాడని మనం ఎప్పుడైతే నమ్మి ఆయన కోసం బ్రతుకుతామో ఆయన గురించి ప్రకటించడానికి మనం వెనకాడము, మనం సిగ్గుపడము. ఈ సత్యాలను గుర్తెరగండి. ఈ ఈస్టర్ పండుగ రోజైనా మీ జీవితాల్లో దేవుని కార్యము జరుగునట్లుగా ఆయన ఆహ్వానించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, జీవాధిపతి, జీవముగలిగిన దైవమా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కుమారుడైన జీవాధిపతిని మీరు ఈ లోకములోనికి పంపించారు. లేఖనముల ప్రకారము ఆయన జీవించాడు, మరణించాడు, మా అందరి పాపములను ఆయన మోసాడు. మా స్థలములో మాకు బదులుగా మా కొరకు ఆయన మరణించాడు. అంతేకాదు ప్రభువా, మా పాప దోష శిక్షనంతా కూడా తన మీద మోసి మరణించి మరణములో నుంచి మృత్యుంజయుడుగా లేచాడు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ సత్యాన్ని ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గ్రహించుటకు మీరు సహాయం చేయండి. హృదయాలలో కనువిప్పునివ్వండి, మనసులలో మార్పును ప్రసాదించండి. ఇంకా పూర్తిగా కమిట్మెంట్తో జీవించలేని వ్యక్తులు, నిబంధనతో నీ కొరకు బ్రతకలేని వ్యక్తులకు ఈ దినానైనా ప్రభువా మీరు కనువిప్పును కలిగించమని ప్రార్థిస్తున్నాము. ఒకవేళ ఈ సత్యాలు అర్థం కాకుండా ఏదో పేరుకు మాత్రమే లోకములో కొనసాగితే ఈ దినానైనా మీరు తట్టండి, వారి మనోనేత్రములు వెలిగించండి. మీ గొప్పతనాన్ని, మీ పునరుత్థాన శక్తిని చూస్తున్న ఎంతో మంది వాళ్ళ జీవితాల ద్వారా మిమ్మల్ని గురించి ప్రకటించారు. తండ్రి, ఈ దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఆ గొప్ప కార్యం ద్వారా మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు చెల్లిస్తూ మీలో ఆనందిస్తుండగా ఇంకా ఈ రక్షణలు మేము ఆస్వాదిస్తూ ముందు కొనసాగటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.